శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో కుజగ్రహము మే 11వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:47 స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోకి ప్రవేశిస్తోంది. మీనరాశిలో ఉన్న కుజుడు మేషరాశిలోకి మారటం అంటే కుజుడి మేష సంక్రమణం జరగటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇలా మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 మేషరాశిలోకి వచ్చిన కుజుడు మళ్ళీ జూన్ 21వ తేదీ వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి వరకు కూడా కుజుడు మేషరాశిలోనే ఉంటాడు. అంటే మే 11వ తేదీ నుంచి జూన్ 20 వరకు మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ద్వాదశ రాశులలో ఏ రాశుల వారికి కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, అనుకూల ఫలితాలు పెరగటానికి వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో మే 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు ఈ కుజుడి మేష సంక్రమణం స్వక్షేత్ర సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వారికి ఏ విషయాలలో ఎలాంటి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుందో, ద్వాదశ రాశుల వాళ్ళ సంపూర్ణ భవిష్యత్తు కుజుడి ట్రాన్సిట్ మీద అంటే కుజుడి సంచారంలో మార్పు మీద ఏ విధంగా ఆధారపడి ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి ట్రాన్సిట్ వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే, ఎప్పుడైతే నవగ్రహాల్లో కుజుడు మేషరాశిలోకి వస్తాడో అంటే 11వ తేదీ మే 11 సోమవారం కుజుడు మేషరాశిలోకి రాగానే వృశ్చిక రాశి వాళ్ళకి అది 6వ స్థానం అవుతుంది. ఎందుకంటే వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం 6వ స్థానంలో కుజుడు రావటం అనేది ఫేవరబుల్ రిజల్ట్సే వృశ్చిక రాశి వాళ్ళకి ఇస్తుంది. ఎందుకంటే గోచార జ్యోతిష గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి 6వ స్థానంలో కుజుడు వస్తే కుజుడు అనుకూల ఫలితాలే ఇస్తాడు. కాబట్టి కుజుడి ట్రాన్సిట్ అనేది వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే ఇస్తుంది. అందులోనూ కుజుడు స్వక్షేత్రంలోకి, మేషం అంటే సొంత ఇంట్లోకి వస్తున్నాడు. సొంత ఇంట్లోకి రావటం ఒక ప్లస్ పాయింట్, 6వ స్థానంలోకి రావటం ఇంకో ప్లస్ పాయింట్. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. దానివల్ల మే 11 నుంచి జూన్ 20 వరకు బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఎలాంటి అనుకూల ఫలితాలు పొందుతారంటే, ప్రధానంగా శత్రువులు నశించిపోతారు. భయంకరమైన శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. అంతర్గత బహిర్గత శత్రువులందరూ తొలగిపోతారు. చాలా కాలంగా ఉన్నటువంటి అనారోగ్యాలు అంటే లాంగ్ టైం హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వృశ్చిక రాశి వాళ్ళు తొందరగా బయటపడతారు. రికవరీ అనేది తొందరగా జరుగుతుంది. అలాగే పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఆ పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు. ఏదో ఒక విధంగా మనీ అడ్జస్ట్ అవుతుంది. మే 11 నుంచి జూన్ 20 మధ్యలో బల్క్ అమౌంట్లో ఉన్న అప్పులన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఈ 6th హౌస్లో ఉన్న కుజుడి వల్ల క్లియర్ చేయగలుగుతారు. అదేవిధంగా ఈ 6th హౌస్లో ఉన్నటువంటి కుజుడు కొత్త కొత్త వస్తువులు కొనుక్కునేలాగా చేస్తారు. అంటే ఇంపార్టెంట్ వస్తువులు, ఇంటికి అవసరమైనవన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళు కొనుక్కోగలుగుతారు. ధనప్రాప్తి కలుగుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. వ్యక్తుల్ని నమ్మి డబ్బులు ఇచ్చి నెలలుగా సంవత్సరాలుగా డబ్బులు రాక, మొండి బాకీలు వసూలు కాక ఇబ్బంది పడుతున్న వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా ఈ టైంలో ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా పెద్ద మొత్తంలో మొండి బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి. సభా గౌరవం పెరుగుతుంది. సన్మానాలు, సత్కారాలు ఇలాంటి వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే కుటుంబంలో కూడా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది. కుటుంబంలో సభ్యులందరూ కూడా అన్యోన్యంగా ఉంటారు. కుటుంబ విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, మేషరాశిలోకి వచ్చినటువంటి కుజుడు వృశ్చిక రాశి వాళ్ళని 8వ దృష్టితో చూస్తూ ఉంటాడు. ఎందుకంటే కుజుడికి 4, 7, 8 3 దృష్టిలు ఉన్నాయి. త్రిపాద దృష్టి అంటారు. మేషరాశిలో ఉన్న కుజుడు 8వ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తూ ఉంటాడు. మేషరాశికి అధిపతి కుజుడు, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కాబట్టి రెండూ కూడా రాస్యాధిపతి ఒకే గ్రహం అయింది. అంటే 8వ దృష్టి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. 8వ దృష్టి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి అనూహ్యంగా ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వంశపారంపర్య ఆస్తులు కలిసి రావటం,
ఉన్నట్టుండి తల్లిదండ్రులు తాత ముత్తాతల ఆస్తులు కలిసి రావటం ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటుంది. అష్టమం అనేది ఆకస్మికంగా వచ్చేటటువంటి ప్రయోజనాన్ని కూడా కలిగింపజేస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది. అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగింపజేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి ట్రాన్సిట్ వల్ల ఏర్పడతాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు. ఇది ఫస్ట్ ప్లస్ పాయింట్. సెకండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ 6వ స్థానం అనేది మేషరాశి, కుజుడి సొంత ఇల్లు అయింది కాబట్టి అది ఇంకొక ప్లస్ పాయింట్. ఇది 2వ ప్లస్ పాయింట్. ఆ తర్వాత 3వ ప్లస్ పాయింట్ ఏంటంటే మేషరాశిలో ఉన్న కుజుడు 8వ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తాడు. రాశ్యాధిపతి ఒకే గ్రహం అయింది కాబట్టి ఆ 8th దృష్టి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. అంటే 3 పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కుజుడి ట్రాన్సిట్ వల్ల వృశ్చిక రాశి వాళ్ళు పొందుతున్నారు. అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు మే 11 నుంచి జూన్ 20 వరకు వృశ్చిక రాశి వాళ్ళు పొందబోతున్నారు. వాళ్ళ జీవితంలో అద్భుతమైన మలుపులు జరగబోతున్నాయి. జీవితంలో తారాస్థాయికి చేరబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయినా కూడా కుజుడి పరిహారాలు చేసుకుంటే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 నవగ్రహాలలో కుజుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశించగానే కుజుడి మేష సంక్రమణం జరగగానే ఈ కుజుడి మేష సంక్రమణం అనేది 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. మళ్ళీ కుజుడి సంచారంలో మార్పు జూన్ 21వ తేదీ జరుగుతుంది. జూన్ 21వ తేదీ మేషరాశిలో ఉన్న కుజుడు వృషభ రాశిలోకి వస్తాడు. అంటే మే 11 నుంచి జూన్ 20 వరకు కుజుడు మేషరాశిలోనే ఉంటాడు. మే 11 నుంచి జూన్ 20 వరకు మేషరాశిలో ఉన్న కుజుడు 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు కుజుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు ఈ పరిహారాలు చేసుకోవాలి. వాటిల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే మంగళవారం పూట ఏ రాశి వాళ్ళైనా సరే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు నీళ్ళల్లో వేసి ఉసిరిక పొడి కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. అలా స్నానం చేస్తే కుజుడి అనుగ్రహం కలుగుతుంది. స్నానం చేసేటప్పుడు కూడా ఓం అం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని 7 సార్లు చదువుకుంటూ ఎర్ర పుష్పాలు ఉసిరిక పొడి కలిపి నీళ్లతో స్నానం చేయండి. అలాగే స్నానం చేసిన తర్వాత సకల దేవతా స్వరూపమైన గోమాత దగ్గరలో ఉంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. కందులు లేకపోతే కందిపప్పు అయినా సరే బాగా నానబెట్టినవి కొద్దిగా బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. ఆవు అందుబాటులో లేకపోతే కేజింబావు కందులు లేదా కందిపప్పు ఎర్ర వస్త్రంలో కట్టి దగ్గరలో ఉన్న దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి. అది కూడా ఎప్పుడు ఇవ్వాలి? మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో ఇవ్వాలి. అలా ఇస్తే గనక కుజుడి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు పెరుగుతాయి. కుజుడికి దక్షిణ దిక్కు ఇష్టం, 9 అంకి ఇష్టం, ఎరుపు రంగు ఇష్టం. కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు స్నానం చేశాక ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో దీపం పెట్టాలి. ఆ దీపం ఎలా పెట్టాలి? ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. ఎందుకంటే దక్షిణం కుజుడికి ఇష్టం, 9 అంకె కుజుడికి ఇష్టం, ఎరుపు కుజుడికి ఇష్టం కాబట్టి ఒత్తులకు మొత్తం కుంకుమ రాస్తే ఎర్రగా అవుతాయి. అలాంటి 9 ఎర్ర ఒత్తులు తీసుకొని కలిపి ఒక ఒత్తిగా చేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి ఆ 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసిన దాన్ని దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. అలాగే మంగళవారం ఉపవాసం ఉంటే కూడా మంచిది. ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు తినండి. దానివల్ల కూడా కుజుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎద్దుకు బెల్లం తినిపిస్తే కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరైనా దగ్గరలో వృషభాలు ఎద్దులు ఉన్న వాళ్ళు ఎద్దుకు బెల్లం కానీ బెల్లంతో చేసిన పదార్థాలు కానీ తినిపించండి. దానివల్ల కూడా ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. అందుకే మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే మంచిది, లేదా నరసింహస్వామి ఆలయానికి వెళితే మంచిది. సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకొని ఆలయంలో ఒక 6 ప్రదక్షిణలు చేస్తే
కుజుడు తొందరగా అనుగ్రహిస్తాడు. కుజుడి ట్రాన్సిట్ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. లేదా నరసింహస్వామి ఆలయం ఉంటే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఎర్ర పుష్పాలతో నరసింహస్వామికి అర్చన చేయించుకొని నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేసినా కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. అలాగే మనకి బగళాముఖి అమ్మవారు అని ఉంటుంది. చాలా శక్తివంతమైన అమ్మవారు. శత్రుబాధలు పోగొడుతుంది, దృష్టి దోషాలు పోగొడుతుంది, బ్లాక్ మ్యాజిక్లు పోగొడుతుంది, భయంకరమైన ఎదుటి వాళ్ళ ఏడుపు పోగొడుతుంది, ప్రాపర్టీస్ పరంగా బెనిఫిట్స్ ఇస్తుంది. ఆ బగళాముఖి అమ్మవారు కూడా నవగ్రహాల్లో కుజుడికి అంతరిక్ష అధిదేవత. అందుకే మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు బగళాముఖి స్తోత్రం వినండి. చదవగలిగితే చదవండి, చదవలేని వాళ్ళు ఈ సమయంలో వచ్చే మంగళవారాలు బగళాముఖి స్తోత్రం విన్నా కూడా కుజుడు బ్రహ్మాండంగా యాక్టివేట్ అవుతాడు. కుజుడి ట్రాన్సిట్ అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అసలు ఎలాంటి పరిహారాలు చేసుకోలేని వాళ్ళు ఓం అం అంగారకాయ నమః ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఈ చిన్న మంత్రాన్ని ఎల్లప్పుడూ మనసులో స్మరించుకుంటూ ఉంటే కుజుడి ట్రాన్సిట్ వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. ఒకవేళ అధిష్టాన దైవాల మంత్రం చదవాలనుకుంటే సుబ్రహ్మణ్య మంత్రం ఓం స్కందాయ నమః, లేదా నరసింహస్వామి మంత్రం ఓం నమో నారసింహాయ. వీటిలో ఏ చదివినా కూడా కుజుడి ట్రాన్సిట్ సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు ఈ పరిహారాలు చేసుకోండి. కుజుడి ట్రాన్సిట్ వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలనే పొందండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, ఆ ట్రాన్సిట్ చేంజ్ వల్ల వచ్చే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.